లేవు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో రామాలయ శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. రామాలయ పునర్నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం భక్తుల కోలాహలం నడుమ జై శ్రీరామ్ నినాదాలతో ఉత్సాహంగా జరిగిందని రఘురామ పేర్కొన్నారు. సకాలంలో అనుమతులు జారీ చేసిన ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా భద్రత కల్పించిన పోలీస్ యంత్రాంగాన్ని రఘురామ కొనియాడారు. గత 2 నెలలుగా మనందరం ఆకాంక్షిస్తున్న ఆకివీడు శ్రీరామ మందిర పునర్నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం చాలా ఘనంగా భక్తజనుల నడుమ ఉత్సాహంగా జై శ్రీరామ్ నినాదాలతో చాలా వైభవంగా జరిగింది. ఇందుకు సహకరించిన అన్ని అనుమతులు సకాలంలో ఇచ్చిన ప్రభుత్వ యంత్రాంగానికి ఈరోజు త్రేతాయుగంలో కూడా మరి ఏదైనా యాగం నిర్వహించాలంటే అప్పుడు దానవులను రాక్షసులను ఓ బ్రీడ్ సెపరేట్గా ఉండేది. సో అప్పుడు యాగ పరిరక్షణ కోసం మరి కొంతమందిని రక్షణగా నియమించుకోవాల్సిన అవసరం ఉండేది. అలాగే ఈరోజు కూడా మేము ఈ శంకుస్థాపనలో యాగం కూడా తలపెట్టాం. ఆ శంకుస్థాపన కార్యక్రమం ఆ యాగ ఎన్టీఆర్